పక్కన పెడితే భూ వివాద పరిష్కారానికి కమిటీ, ప్రతి దానికి కమిటీ ఎత్తానులే. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఒక కమిటీ ఇక్కడ ఉండదు. వాళ్ళు పోయి యూపీఎస్సీ వాళ్ళని పోయి అడగాలి, మాకు తెలియలేదు, మీరు ఎట్లా కట్టదిట్టంగా పరీక్షలు జరుపుతానని ఈ తెలివిలేని బుర్రలన్నీ పోయి ఆ తెలివి ఉన్న బుర్రలను అడిగి రావాలి. మరి ఆ పనికి మీరు లేకుండా వాళ్ళని సీఎంగా పెడితే అయిపోయేది కదా. అక్కడ ఎవరైతే యూపీఎస్సీ నిర్వహిస్తానో వానే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోరు సీఎంగా, మాకు శాతనైతే లేదంటే అయిపోయేదిగా. ప్రతి దానికి కమిటీ వేస్తాను. భూ వివాద పరిష్కారానికి కమిటీ కోనేరు రంగారావు తరహాలో ఏర్పాటు. ఈ కోనేరు రంగారావు ఏం ఏర్పాటు చేసిండో ఇప్పుడు చదువుకోవాలి మళ్ళీ మనం పోయి. మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, నిపుణులకు చోటు, ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. సిఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్ష. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే వారం రోజులైతుంది మనకు ప్రభుత్వం ఏర్పడి హోంమంత్రి లేడు రాష్ట్రానికి. హోంమంత్రి ఎవరో తెలియదు. మరి పోలీస్ బాసులు ఎవరి ఆదేశాల మేరకు ఇప్పుడు ఏదన్నా జరగరాంది జరుగుతుంది. ఎవరి ఆదేశాల ప్రకారం వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇక శాసనసభ కార్యదర్శి నరసింహాచారులకు స్పీకర్ నామినేషన్ పత్రాన్ని అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు, చిత్రంలో అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు. చూసిలా వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటానంటే, రోజు రేవంత్ రెడ్డి నేను ఎవ్వరికి శత్రువును కాదా, అందరికి కలుపుకపోతున్నా అంటాను, కానీ ఒక్క 6 నెలలు ఆగుర్రి జరా. కేసీఆర్ కంటే 1,00,000 రెట్లు ప్రమాదకారిగా మారుతారు చూడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పాలన మీద కానీ ఎక్కడెక్కడ ఎలాంటి లొసుగులు ఉన్నాయో కానీ ఇంకా తెలుస్తలేదు. కాబట్టి కొంత అప్పుడప్పుడు కేసీఆర్ను పోయి పరామర్శించచ్చినట్టు, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి తోటి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు పక్కనే కేటీఆర్, ఇటు పక్కనే బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క అంటే వీళ్ళకు మెల్లగా కలిసే ఉంటాడు. ఎప్పుడు ప్రజా పోరాటం చేయలే, ప్రభుత్వం వాళ్ళది కాకపోయినా పనులు చేపించుకున్నాడు కేసీఆర్ తోటి మంచిగా ఉండి. ఓ విధంగా కేసీఆర్కు లొంగిపోయిన మంత్రి ఈయన వల్లనే డబుల్ బెడ్రూమ్లు పంచకుండా అయింది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి డబుల్ బెడ్రూమ్లు కట్టలేదని చాలా అల్లుగో మేము వస్తాం మీరు రాని అంటే ఒక రోజు వచ్చిండు, 2వ రోజు పోయి ఇంట్లో అనుకున్నాడు. ఇక అమ్మో ఇది ఎంత మనం మెడకేసుకోవద్దని గటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా చక్కగా తనకున్న ప్రతిభను ఇక్కడ ప్రదర్శిస్తాడు. కానీ భూ వివాదానికి కమిటీ పరిష్కారం అంటే సివిల్ కేసు. ఇది ఒకవేళ సివిల్ కేసు ఉంటే కోర్టులో తేలాలి, ఓకే కమిటీ వేసి మంచిదే. మరి ఎంఆర్ఓ ఏం చేస్తారు? భూ సమస్యలు పరిష్కరించకుండా, ఎలాంటి భూములు ఉన్నాయో తెలియకుండా ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇది ఎంఆర్ఓ చేతిలో లేకుండా, ఆర్డీఓ చేతిలో లేకుండా, కలెక్టర్ చేతిలో లేకుండా కమిటీలు వేసి ఏం చేద్దాం అనుకుంటాను. ఓకే ఈ కమిటీ వేసిండ్రు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ కమిటీ తేల్చడానికి? రోజు పరిష్కరిస్తుందా? ఈ కమిటీలు ఏమేమి ఉండాలని ఇప్పుడు కూర్చొని పెద్ద మనుషులంతా కూర్చొని లెక్కలు వేసుకుంటారు. మరి ఆ కమిటీ ఎప్పటి నుంచి పని చేస్తుంది? ఇది ఎప్పుడు కమిటీ ఎప్పటి నుంచి పని చేస్తుంది? ఒట్టిగా వేసి చేతులు దులుపుకొని సాయంత్రం ఎటోడు అటు పోతే ఎక్కడికి పోవాలి భూములు ఉన్న రైతులు? ఇది ఒకటి తేలాలి. ప్రతి దానికి ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. సిఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్షలు గట్టిగానే చేస్తాను, కానీ మీ పాలన ఎటువైపు పోతుందంటే ఈ కమిటీల వైపు పోతుంది. ఈ కమిటీలు అనేటి ఎటువంటి అంటే ఈ సమయాన్ని వృధా చేయడమే. అరే ఇంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఇంతమంది పరిపాలన వ్యవస్థ ఉన్నది, వీళ్ళతోటి అప్పటిదప్పుడు ఏం చేద్దామని ఆలోచించకుండా కమిటీ ఎత్తే మళ్ళీ గుంపు కూర్చొని కాలయాపన చేస్తుంది ఇదంతా.